మీ అందరికీ తెలుసు, చాలా ఎప్పుడు చదివే సందర్భమే. ముఖ్యంగా ఈ ఈస్టరు, ఈ లెంట్ డేసెస్లో ఖచ్చితంగా ధ్యానిస్తారు ఈ సందర్భాన్ని. సిలువలో పలికిన సప్త మాటలు పేరుతో ఆయన వారిని చూచి చదవండి. యేసు యేసు నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దయచేసి గుర్తుపెట్టుకో. ఎందుకంటే గతంలో ఎందరో మేలు చేశారు, కానీ ఎవరికి జ్ఞాపకం ఉండదు. యోసేపు లాంటోడు ఆ తోటి ఖైదీలకి కలభావం చెప్పాడు. కలభావం చెప్పుకొని నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అని చెప్పాడు పాపం యోసేపు. వెళ్ళిన తర్వాత ఏమయ్యారు వాళ్ళు? మర్చిపోయారు. ఎంతసేపు మర్చిపోవడం? మొర్దెకై ఉన్నాడు, అహష్వేరోషుకు మేలు చేశాడు. ఆ తర్వాత మొర్దెకై మేలు ఏమైపోయింది? మేలులు చేసి కూడా గుర్తుపెట్టుకో అంటే మర్చిపోయేవాడు మానవుడు. అలాంటిది ఆడు ఏ మేలు చేయలే. ఎవడు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పాలంటే ఆడేమన్నా పగలబొడిసాడే ఏంది? ఆడేమన్నా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమైనా చేసేసి, లేదంటే యేసుప్రభువు కోసమే హతసాక్షిగా ఏమన్నా సిలువ ఎక్కాడే ఏందాడు? వాడొక పచ్చి బందిపోటు దొంగ. బందిపోటు దొంగ అంటే అర్థం ఏంటంటే చైన్లు లాక్కెళ్ళేవాడు కాదు, రేపు చేతి చైన్ లాక్కెళ్ళేవాడు. తేడా ఉంది. దొంగకి దోపిడీకి తేడా ఉంది. దొంగ అంటే అర్థం ఏంటంటే ఉంగరం తీసుకొని వెళ్ళిపోతాడు. బందిపోటు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నిన్ను చైన్ లాక్కెళ్ళటం తాగ నిన్ను చంపుతారు. వాళ్ళు హత్య చేసి లాక్కెళ్తారు. వాళ్ళు అక్కడ రెండు ఉంటుంది, ఒకటి దొంగతనం ఉంటుంది, ఒకటి మడ్రటం ఉంటుంది. రెండు కలగలిపి చేసేవాడు బందిపోటు దొంగ. వాడేమీ పెద్ద గొప్ప కార్యక్రమాలు ఏం చేయలే నన్ను జ్ఞాపకం పెట్టుకోని అంటానికి. కానీ వాడు మారు మనసు పొంది అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏ మేలు చేయకపోయినా ప్రభువారు ఏమన్నాడు? 43వ వచనం చదవండి. అందుకు ఆయన వానితో, నేడే నీవు నాతో కూడా పరదయస్సులో ఉంటావు. నో డౌట్. నీకు వాగ్దానం చేస్తున్నా, ప్రపంచ మానవాళి అంతా ఆ దొంగ సింబాలికల్గా ఉన్నాడు. అక్కడ దొంగ ఎవడో కాదు, మళ్ళీ చెప్తున్నా, మన ప్రపంచ మానవాళియే ఆ దొంగ రూపంలో అక్కడ ఉంది. దాని అర్థం ఏంటంటే దొంగను ఎందుకు క్షమించారంటే అది దొంగ ఒక్కడికి కాదు, అది ప్రపంచానికి ఆయన పెడుతున్న క్షమాభిక్షకి ఒక సింబాలిక్ యాక్షన్. అది మనందరినీ దొంగగా ఊహించుకోండి. మనందరం ఎన్నో పాపాలు చేసేసాం. బందిపోటు దొంగలాగా ఎందరికో కీడు తీసుకొచ్చి పెట్టాం. కానీ నువ్వు గనక మారితే, ఆయన గనక నువ్వు గనక బ్రతిమిలాడితే, ఆయన నిన్నేం చేయటానికి సిద్ధహస్తుడు? క్షమించట అని ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు. కాబట్టి ఆ ఈవెంట్ అక్కడ జరిగిచ్చాడు దేవుడు. ఆ దొంగ అంటే మీరు ఆ ఒక్క దొంగను ఆలోచించకండి, ఆ దొంగ నువ్వేనన్న సంగతి కూడా నువ్వు గుర్తుపెట్టుకో. అంటే దొంగ ఒక కోరిక కోరాడు. ఆ కోరిక ఏంటంటే నీవు రేపొద్దున నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను ఒకసారి నువ్వేం చేయి, జ్ఞాపకం చేసుకున్నావు. ప్రభు ఏమన్నా మాట్లాడాడు అక్కడ? వెంటనే ఏం చేశాడు చెప్పండి? దాన్ని అక్కడ గ్రాంటెడ్ చేశాడు. ఎలా చేశాడు? నిశ్చయంగా ఉంటావు, నో డౌట్, 100% రాసిస్తున్న బాండ్ పేపర్, నువ్వు నాతో పాటు ఎక్కడ ఉంటావు? పరదేశ్ అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆటోమేటిక్గా పరలోకం. అంటే రూపాయి బిల్ల పే చేయకుండా అడిగిన తోడనే వరాన్ని తీర్చాడు. అరిగిన తోడనే వరాన్ని తీర్చాడు. ఏంటి వరం? నాకు పరలోకం రావాలని ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే పరలోకం ఇచ్చేశాడు. అడిగిన తోడనే వరం గ్రాంటెడ్ చేశాడు. ఇలాంటి సందర్భం ఇంకోటి ఉంది బైబిల్లో. 20వ అధ్యాయము 20వ వచనం, మత్తయి సువార్త. 20వ అధ్యాయము 20వ వచనం, మత్తయి సువార్త చదవండి. 20వ అధ్యాయము మీ అందరికీ తెలుసు. 20వ అధ్యాయం అంటే ఇంకొక 8 అధ్యాయాల్లో యేసుప్రభు వారు సిలువకి వెళ్ళిపోతున్నాడు. 70% ఆఫ్ మ్యాటర్ అప్పటికి అయిపోయింది. ఆయన పరిచర్య ముగింపులో ఉన్నారు. ఎప్పుడో 3 ఏళ్ల క్రిందట యవనస్తులు 2 వచ్చారు. ఒకే తల్లి కడుపును పుట్టిన 2 యవనస్తులు. వాళ్ళు ఒక ఆయన పేరు యోహాను, మరొక ఆయన పేరు. వీళ్ళిద్దరూ సామాన్యులు కాదు. అపోస్తలులోనే యేసుకి అత్యంత సన్నిహితులు. ఎందుకంటే అపోస్తలులు అంతమంది ఉన్నా అందరూ సన్నిహితులు కాదు. అర్థమవుతుందా? అందరూ సన్నిహితులు కాదు. కొంతమంది మాత్రమే చాలా దగ్గరగా ఉంటారు. పని అడగంగానే పని చేసి పెట్టేవాళ్ళు కొంతమంది చాలా దగ్గరగా ఉంటారు. ఇప్పుడు మీలో చాలామంది ఉంటారు. మీలో ఆదివారం వరకే పరిమితం అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు నా అంచనా. అంతేనా? ఆదివారం వరకు అలా వచ్చేసి అలా కూర్చొని అలా వాక్యం అలా వెళ్ళిపోతారు. కానీ కొంతమంది అలా కాదు, ఇక్కడే ఉంటూ మీరు అందరు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ సర్దుకుంటూ
ఎన్ని పనులు ఉన్నా ఆపుకొని ఈడకు వచ్చి ఇవన్నీ చూసి ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర ఎక్కడెక్కడో తిరుగుతూ ప్రిన్సిపల్ చెప్పిన మాటను చక్కగా విని అత్యంత సన్నిహితులు ఉంటారు. యేసుకు అత్యంత సన్నిహితుడు ఎవరు? యాకోబు. వాళ్ళిద్దరికున్న మరొక ఘనత ఏంటంటే, అపోస్తులలో మొట్టమొదట చంపబడిన వాడు అన్న, అపోస్తులలో చిట్ట చివర చంపబడిన వాడు తమ్ముడు. ఒక ఆయన ఏ అయితే ఒక ఆయన జెడ్. మొట్టమొదట హతసాక్షి అయిన వాడు అపోస్తుల్లో ఎవడంటే ఎవరైనా తల నరికి చంపబడ్డాడు, బిహేడెడ్, తల నరిక చంపబడ్డాడు. స్టెఫెన్ అపోస్తులుడు కాదు, అందుకని నేను స్టెఫెన్ గుర్తు చేయట్లేదు మీకు ఇక్కడ. స్టెఫెన్ అపోస్తులుడు ఏతరుడు. అపోస్తులుడు అనేటువంటి ఆ లిమిట్స్లోకి మనం వస్తే మొట్టమొదట చంపబడిన వాడు ఎవరు? జేమ్స్, యాకోబు. చిట్ట చివర చంపబడిన వాడు జాన్, యోహాన్. అంత గొప్ప గనులు, ప్రభువు కోసం ప్రాణం ఇచ్చేంతటి గనులు వీళ్ళు. ప్రభువు చెప్తే ఎక్కడికైనా పరిగెత్తుకొని వెళ్ళిపోయే గనులు వీళ్ళు. అలాంటి వీళ్ళ తల్లి యేసుప్రభు వారి దగ్గరకు ఒక కోరిక కోరుకోవడానికి వచ్చింది. చదవండి. దొంగ కోరిక కోరాడు, వాడు ఏ పుణ్యకార్యము చేయలే. కానీ వీళ్ళు ఇక్కడ కోరిక కోరుతున్నారు. వీళ్ళు చాలా పుణ్యకార్యాలు అప్పటికే చేసి కోరుతున్న కోరికలు ఇవి. వాళ్ళ తల్లి వచ్చింది, ఏమని అడిగింది చెప్పండి? నమస్కారము చేసి. ఆడికి నమస్కారం లేదు, సంస్కారం లేదు ఆడికి. ఎవడికి? దొంగ. అడగటమే, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈడేంది, ఈడు అత్తారింటికి వచ్చినట్టుగా. ఆడికి నమస్కారం లేదు, గిమస్కారం లేదు ఆడికి. కానీ ఈ తల్లి, ఎందుకంటే ఆడవాళ్ళు ఎందుకు వస్తారంటే, ఆడవాళ్ళు చెప్తే కాస్త కాదనలేరు మాట. జబదయ్య ఎందుకు రాలేదు మరి? జబదయ్య కూడా అక్కడే ఉంటాడు, మీరు మార్క్స్ వార్త చదివితే. కానీ జబదయ్య రాడు, ఆ లావిని పంపిస్తాడు. ఎందుకంటే లేడీస్ అనగానే గబకం కాదనలేము. ఎందుకు పాపం అలా హట్ అవుతారు, ఫీల్ అయిపోతారు కదా. అన్నిటికీ అలుగుడు ఎక్కువ కదా లేడీస్కి. ఆయన ఏదో పాపం సాయంత్రం మొత్తం బయటికి వెళ్దామే అంటాడు, రాకపోతే గల్లుగుడు. ఇక రాత్రి అన్నం ఉండదు, గిన్నం ఉండదు, ఇక చచ్చాడే మొగుడు. ఇంకా అలుగుడు ఎక్కువ కదా. ఆడాళ్ళు వెళ్తే తొందరగా పని అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, ఆడాళ్ళు అంటే కొద్దిగా తొందరగా పని అయిపోయింది. మగాళ్ళు ఎంతమంది కూర్చున్నా ఆడికి మనసు కరగదు. అడిగి ఎక్కలేని మనసు వస్తుంది ఆడపిల్లని చూస్తే, నువ్వు రామ్మా ముందు నీ పని చేస్తాను అంటాడు. ఆడాళ్ళు వెళ్తే కాస్త పని జరిగిద్ది అనుకొని తల్లి వెళ్ళింది పాపం, యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి చదవండి, నమస్కారము చేసి, ఆయనకు అర్థమైపోయింది ఏదో ఒక కోరిక ఉంది ఈవిడ మనసులో. సరే చెప్పు, ఏం కావాలో చెప్పమ్మా అని అన్నాడు. చదవండి. అందుకామె, నీ రాజ్యంలో ఈయన ఇద్దరు కొడుకుల్లో ఒకడు నీ రైట్ సైడు, మరొకడు నీ లెఫ్ట్ సైడు కూర్చుండ సెలవివ్వయ్యా. ఏం లేదా నా కోరిక. మా యోహాను చేపలు పట్టంగానే పులస చేపలు పడిపోవాలని కోరిక లేదు. యాకోబు మొత్తం చేపల వాళ్ళందరికీ హెడ్ అయిపోవాలనే కోరిక లేదు. ఈ లోకంలో ఏ కోరిక లేదు. కొంతమంది కోరికలు ఉంటాయి కదా, పట్టిందల్లా బంగారం అయిపోవాలి, చూసిందల్లా దక్కేయాలి అనే కోరికలు ఉంటాయి. పాపం ఆవిడ అది ఏం అడగల. అయ్యా మేము చేపలు పట్టుకునే వాళ్ళం, నీ కోసం 3 ఏళ్ళు తిరిగావు, నువ్వు చూస్తేనేమో రేపో మాపో చచ్చిపోతావు, నీకు నువ్వే చెప్తున్నావు మనుష్య కుమారుడు మహాసభకు అప్పగింపబడతాడు, సిలువే పడతాడని. నువ్వు పోయిన తర్వాత మా బ్రతుకులు ఏమైపోవాలా, 3 ఏళ్ళు మీ చుట్టూ తిరిగాడు నీ కొడుకు. మా ఇద్దరు వెళ్ళేటప్పుడు ఏమన్నా ₹1 ఇచ్చేళ్ళాయా? ఏం అడగల. నువ్వు మళ్ళా నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు ఒకడు నీ కుడి వైపున, ఒకడు నా ఎడం వైపున, నీ ఎడం వైపున ఉండులాగున. సరే, ఇదేమన్నా గొంతెమ్మ కోరిక, మంచి కోరికైనా చెప్పండి. గొంతెమ్మ కోరిక అంటే తెలుసుగా. గొంతెమ్మ కోరిక అంటే ఏంటి? తీరని కోరికలు, అలివిగాని కోరికలు కోలుతుంటారు వీళ్ళు. అంటే ఏంటంటే హద్దుకు మించిన కోరికలు, ఆశకు మించిన కోరిక. ఇదేమన్నా తల్లి అడిగింది పాపం. ఆల్రెడీ నీ చుట్టూ తిరిగిన వాళ్ళే, ఆల్రెడీ నువ్వు ఎంతో ప్రేమించిన నీ ప్రియ శిష్యుడైన యోహానే, నీ కోసం మొట్టమొదట చంపబోతున్నటువంటి యాకోబే, వీళ్ళిద్దరిని ఒకళ్ళు అటువైపు ఒకరిని ఇటువైపు పెట్టమనేది పెద్ద కోరికేం కాదు. అది వీళ్ళేమి బతిపోడు దొంగలేమి కాదు, ఆశకి మించి మాట్లాడటానికి. ఆల్రెడీ 3 ఏళ్ళుగా బిడ్డల్ని, భార్యల్ని, ఒకవేళ పెళ్లి కనుక కాకపోతే అమ్మని, నాయన్ని, పనుని విడిచిపెట్టి నేను వెంబడించిన వాళ్ళే. మరి కోరిక తీర్చాలి కాబట్టి ప్రభు దొంగ కోరికనే తీర్చాడు కదా. ఎవడు కోరికని తీర్చాడు? ఏమీ చెయ్యని దొంగగాడి కోరికనే తీర్చాడు కదా. అంతగా తన కోసం అన్నీ విడిచిపెట్టి వచ్చిన జబదయి కుమారుల తల్లి కోరిక తీర్చకపోతే ఎలా? చంపేసిన ఒక దొంగ కోరికలే తీర్చినప్పుడు తన కోసం చావటానికి సిద్ధమైన వీళ్ళ కోరికను తీర్చకపోతే ఎలా? కానీ ప్రభు ఏం చేశాడు చదవండి అక్కడ. అందుకు యేసు, అమ్మా నువ్వేం అడుగుచున్నావో నీకు తెలీదు. యు డోంట్ నో వాట్ యు ఆస్క్డ్. నువ్వేం అడుగుతున్నావో నీకు తెలీదు. దొంగతో అనలేదే, నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటారే, అసలు నువ్వేం అడుగుతున్నావు నీకు అర్థం, నోరు మూయి అని అనలేదే దొంగతో.
ఈవిడితో అంటున్నాడు, నువ్వేం అడుగుచున్నావు నీకు తెలీదు. నేను త్రాగబోయే ఒక గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే, మీరు అడిగిన సీట్ రావాలంటే ఊరకనే రాదు. పరలోకంలో సీటు నా రైట్ సైడ్ రావాలి, సీటు నా లెఫ్ట్ సైడ్ రావాలంటే ఊరకనే రాదు. నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగితేనే వచ్చింది. అది త్రాగలరా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇద్దరు కొడుకుని గిల్లింది, ఏదో ఒకటి చెప్పండి రా మరి అని టక్కును ముందుకు వచ్చి, లేదు లేదు భలే తాగేసాం బాబు మేము అన్నారు. పాపం నిజంగానే తాగారు మహానుభావులు ఇద్దరు. మనకు మాటలు ఎక్కువ శాతాలు తక్కువ, వాళ్ళు మాటలు కట్టుబడి నిజంగానే తాగారు, చచ్చిపోయారు పాపం. త్రాగుతామన్నారు వాళ్ళు. ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురే కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు, నా చేతుల్లో కూడా లేదు. అది పరలోకం ఇమ్మంటావా? సెకండ్లో ఇస్తా చెప్పు. పరలోకం సెకండ్లో ఇస్తా, కానీ పరలోకంలో సీట్లు మాత్రం నేను ఇవ్వలేను. పరలోకం వేరు, పరలోకపు మహిమ వేరు, రెండిట్లో తేడాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మన అందరికీ ఒక కిరీటాలు రావు. అపోస్తలుడైన పౌలు మహాశయుడు 5 కిరీటాల గురించి ప్రస్తావించాడు. తెస్సలోనికలో, కొరింథీలో, రోమాలో, ఎఫెసులో అయిన తర్వాత చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళి. అతిశయ కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, 5 కిరీటాలు ఉన్నాయి. అత్యంత విలువైన కిరీటం జీవ కిరీటం. అది అందరికీ రాదు, హతసాక్షులకి మాత్రమే వచ్చింది అది. రెండోది మహిమ కిరీటం, ఇది కూడా అందరికీ రాదు, తన కోసం ప్రాణాలు అర్పించే స్థాయిలో పరిచర్య సేవ చేసిన వాళ్ళకు వచ్చింది. అతిశయ కిరీటం, బోధకులుగా కాకపోయినా మీలా సామాన్యులుగా ఉంటూ మీకు చేతనైనంత మట్టుకు సేవ చేస్తున్న వాళ్ళకు వచ్చేది. ఎందుకంటే అతిశయ కిరీటం పైన చెప్తే కింద చెప్తాడు ఎవరికెవరికి. నేను చెప్పేది నా ఊహలు కాదు. పత్రికల్లో పౌలు కిరీటాన్ని కోట్ చేసినప్పుడు ఆ పైన వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని కోట్ చేసి చెప్తాడు. ఇక్కడ అర్థమవుతుందా? అక్షయ కిరీటం అది వేరు. మరలా అన్ని కిరీటాలు ఒకటి కాదు, మహిమ అందరికీ ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. పరలోకం ఫ్రీ, మళ్ళా చెప్తున్నా, పరలోకం ఫ్రీ, కానీ పరలోకంలో పర్టిక్యులర్ గిఫ్ట్స్ మాత్రం ఫ్రీ కాదు. అర్థమవుతుందా మీకు? పరలోకంలో కంఫర్ట్స్ ఫ్రీ కాదు, పరలోకంలో దేవుడు ఇద్దామనుకున్న గ్లోరీస్ ఫ్రీ కాదు, దేవుడిచ్చే క్రౌన్స్ ఫ్రీ కాదు. పరలోకం మాత్రమే ఫ్రీ, పరలోకం మాత్రమే ఫ్రీ. ఆ తర్వాత అంతా నువ్వు సంపాదించుకోవాల్సిందే అక్కడ గ్లోరీని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో పౌలు మహాశయుడు పరలోకపు గ్లోరీస్ గురించి మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడు వేయకూడదు. మీరు ఏం చెయ్యాలన్నా ఈ పునాది మీదే చేయండి. ఈ పునాది అవతల మీరు ఏం చేసినా అది నిలబడదు. నీ కష్టం, ఎంతో ఖర్చు పెడతావు, ఎన్నో ఇటుకలు తెస్తావు, ఎన్నో సిమెంట్లు పెడతావు, పునాది లేని చోట నువ్వు ఎంత పెద్ద డాబా కట్టినా నీ కష్టం ఉండిద్దా? ఉండిద్దా? చెప్పు, ఉండిద్దా? ఉండదు. నువ్వు పెట్టే కష్టం దేని మీద పెట్టాలి? పునాది మీద పెడితేనే నువ్వు పెట్టిన ఇటుకలకి, నువ్వు పెట్టిన సిమెంట్కి, నువ్వు పెట్టిన రాట్లకి, నువ్వు 6 నెలలు కష్టపడి కూలీలం పెట్టి కట్టించిన దానికి ఇది ఉంటేనే, లేదంటే మొత్తం బుగ్గిపాలైపోద్ది. అలానే నువ్వు ఏ క్రియ అయినా చెయ్యి, ఏ కార్యక్రమం అయినా చెయ్యి, ఏ అన్నదానమైనా చెయ్యి, పొరుగోడికి ఎలాగైనా సహాయపడి, ఏది చేసినా ఈ పునాది మీదే నువ్వు చేయాలి. ఏ పునాది? యేసు లేకుండా అన్నదానం చేయి, ఉపయోగం లే. యేసు పేరుతో చేయి, అప్పుడే నీకు ఉపయోగం. ఎందుకంటే పునాది ఈ దీని మీద కట్టాలి. నువ్వేం కట్టినా గుర్తుపెట్టుకో, ఏది చేసినా దీని మీద చేయాలి, నువ్వు గుర్తుపెట్టుకో. యేసు లేకుండా, యేసును మరిచి నువ్వు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం పునాది మీద కట్టని ఒక ఇల్లే కూలిపోయింది. అందుకని అంటున్నాడు పౌలు ఇక్కడ, ఈ పునాది మీద మీరు ఏదైనా సరే చెయ్యాలి. ఆ పునాది యేసే. ఎవడైనను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు
మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పడి కనపడి. ఇప్పుడు యేసు అనే పునాది మీద, యేసుక్రీస్తు వారనే ఈ పునాది మీద, ఫౌండేషన్ మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెట్టుబడి పెట్టి ఒక్కొక్క దాన్ని కట్టారు. కొంతమంది బంగారం, కొంతమంది వెండి, కొంతమంది రాళ్ళట, ఈ మూడు ఒకటి. తర్వాత కర్ర, గడ్డి, కొయ్యకలట, ఆ మూడు ఒకటి. ఇప్పుడు మీరు ఆ పదాలు వింటుంటేనే మీకు అర్థమైపోయి ఉండిద్ది. ఒక దగ్గర టాప్ మెటల్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఒక దగ్గర చీప్ క్వాలిటీ ఆఫ్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ది గోల్డ్ అన్నాడు. మీకు అందరికీ తెలుసు కదమ్మా, లోహాల్లో అత్యధిక విలువ కలిగిన లోహం ఏది? బంగారం. నాకు తెలిసి ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది. 16,500 17,000 అయినట్టు ఉంది మేబీ. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా ఇరాన్ వార్ జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో అందనంత ఎత్తుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు గ్యాస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది కదా, ఆల్రెడీ గ్యాస్లు కూడా రావట్లేదట బుక్ చేసి. అత్యంత విలువైన లోహం ఏమైనా ఉందంటే బంగారం. తర్వాత వెలగలరు. ఆ రోజుల్లో ఇంకా బ్రాంజెస్ కాదు కాబట్టి రాళ్ళే థర్డ్ స్టేజ్లో ఉన్నాయి. బంగారం అంటే మీరు బంగారాన్ని చూడకండి, ఆ బంగారం కొనాలంటే వెనక పడే కష్టాన్ని చూడండి. అర్థమవుతుందా? ఇప్పుడు బంగారం ఒక తులం బంగారం కావాలనుకుంది. ఒక తులం బంగారం ఎంత ఉంది? ఇప్పుడు 1,60,000 ఉంది. నువ్వు ఒక తులం బంగారం కొనాలంటే ఎంత డబ్బులు పెట్టాలి? 1,60,000 అంటే ఎన్ని నెలల శాలరీ నీకు అది? ఇక్కడ చాలామంది పని చేస్తుంటారు కదా, మీరు ఎక్కడ పని చేస్తున్నారు నాకు తెలియదు. నెలకు ఎంత ఇస్తారంటావు? ఒక 20,000, ఓ 10, 15, 20, 25, 30, 40, చాలామందికి చాలా ఎక్కువ ఉంటాయి, కొంతమందికి 20,000 లోపల ఉండొచ్చు. మీరు 1,70,000 1,70,000 మీరు సంపాదించాలని ఎన్ని నెలలు మీరు చెమట వచ్చాలి? ఐ థింక్ 10,000 సంపాదించేవాడికి సంవత్సరం కంటే ఇంకెక్కువే, సంవత్సరంన్నర. ఎందుకంటే నువ్వు ప్రతి నెల 10,000 పెట్టుకుంటే సంవత్సరం 1,20,000 అయ్యేది. ప్రతి నెల 10,000 పక్కన పెట్టుకోవాలి. తులం కొనాలంటే నీకు సంవత్సరంన్నర కష్టం. అంటే సంవత్సరంన్నర నువ్వు పోయి రక్తం కార్చి చెమటోడ్చి కష్టపడి కాళ్ళు ఒళ్ళు ఊనం చేసుకొని ఇంటికి వచ్చి రూపాయి కూడా నువ్వు పప్పుకి ఉప్పుకి వాడకుండా దాచి పెడితే సంవత్సరంన్నర కష్టం అది. ఏది? బంగారం. అంటే ఒకడు బంగారం ఇచ్చాడు అని అంటే అర్థం ఏంటంటే సంవత్సరాల తరబడ కష్టాన్ని యేసు అనే పునాది మీద వేశాడు. రెండోవాడు వెండి. అంటే బంగారం కంటే కొద్దిగా తక్కువ, మరీ తక్కువ అయితే కాదు కదా. బంగారం తర్వాత నెక్స్ట్ స్థానం దేనికి ఉంది? వెండి. మేబీ ఒక వెండి 70,000 1,00,000 ఉందనుకుందాం ఒక తులం, నాకు తెలియదు పూర్తిగా వెండి గురించి. దానికోసం మీరు కష్టపడాలంటే ఒక 8 నెలలు 9 నెలలు కష్టపడితే సరిపోయింది. అంటే 9 నెలల చెమటని మీరు దేని మీద పోసారు? యేసు అనే పునాది మీద పోసారు. నెక్స్ట్ వెలగల 6 నెలల కష్టాన్ని తీసుకొచ్చి యేసు అనే పునాది మీద పోసారు. నెక్స్ట్ కర్రకి పెద్ద కష్టమా? జబలమ్మా, కర్రకి ఏమన్నా ఎన్ని నెలలు కష్టపడాలి చెప్పండి మీరు? 1 కేజీ కర్రలు నా దగ్గరికి తేవాలంటే ఓ 10 ఏళ్ళు కష్టపడాలి. ఏంది? ఒక గంట బోరబండ దాటి ఆ బయటికి ఎక్కడికైనా పోతే ఏదో ఒక చెట్టుకుంటుంది కర్ర, లాక్కొచ్చి ఇచ్చేస్తారు. అది పెద్ద పనే అయింది అది. ఆ తర్వాత ఇంకా సోంబేరిది ఇంకోటి ఉంది, పక్కనే ఉంటుంది, అది గడ్డి కావాలంటే ఎంతసేపు? కాస్త బయటికి వెళ్ళి ఏ బిల్డింగు లేని చోటకు పోతే ఇంత గడ్డి ఉంటుంది. గడ్డి పీకాలంటే ఏ నొప్పి అవసరం లేదు, శుభ్రంగా లాక్కొని వచ్చేస్తే గడ్డి వచ్చేసింది. కర్రకైనా కొద్దిగా కష్టపడాలి. కనీసం కర్ర కష్టపడాలంటే కొడవలు ఉండాలి, ఆ కర్రను కొట్టాలి, ఆ చంక భుజం ఏదో నొప్పి పుట్టిద్ది, లోపల కొత్త చెమట పట్టిద్ది, ఎంతో చెమట రాలేదు. గట్టికి పెద్ద చెమట కూడా రాలేదు. ఆ తర్వాత కొయ్యి కావాలంటే అసలు కొట్టాల్సిన పని కూడా లేదు. ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్టేసి ఎండలో ఎండబెట్టిన కర్రలు అవి పొయ్యిలో పెట్టుకుని, వాటికైతే ఆ కొద్దికి కూడా కష్టపడాల్సిన పని లేదు. ఫస్ట్ 3 ఏమో విపరీతంగా కష్టపడితే కానీ దొరకనివి, తర్వాత 3 ఏమో సరదాగా నవ్వుతా కష్టపడితే దొరికేవి. ఈ ఇద్దరు దేని మీద పోసారట? కష్టాన్ని తీసుకొని వచ్చి యేసు అనే పునాది మీద పోసారట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా చెప్తే అర్థమైద్దేమో, ఊహించుకోండి. యేసు అనే పునాది మీద ఒక ఇల్లు కట్టారు మీరు అందరూ. యేసు అనేది ఫౌండేషను, ఆ ఫౌండేషన్ మీద ఒక ఇల్లు కట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పాన్సర్ చేశారు. ఒకళ్ళు బంగారం స్పాన్సర్ చేశాడు, ఇంత వెండి రాళ్ళు స్పాన్సర్ చేశారు. ఒకళ్ళు గడ్డి స్పాన్సర్ చేశారు. గడ్డి ఎక్కడ వేస్తాం? సాధారణంగా రేకుల పైన వేస్తాం. ఎండాకాలం కదా, రేపు మేళాలు, చాలామందికి రేకులు ఇల్లు, రేకుల్లో వర్షిప్లు ఎక్కువ ఉంటాయి. ఒక ఆయన ఏం చేశారంటే ఏదో ఒకటి చేద్దాంలే, ఎందుకు ఖాళీగా రావటం, నా పేరు పాస్టర్ గారి పేరు చదువుతారు, 4 చప్పట్లు మోగుతాయి కదా అని ఒక 300 రూపాయలు పెట్టి గడ్డి తీసుకొని వచ్చి పైన వేసాడు. ఆడు పని చేశాడు. కొంతమంది ఏం చేశారంటే కర్రలు ఇచ్చారు, ఆ పొయ్యిలో ఏదో పెట్టుకుంటారులే, ఏదో ఒక వంటకో దేనికో ఉపయోగపడుతుంది. ఇలాగ అందరూ
ఒకళ్ళు బంగారం, వెండి, రాళ్ళు, ఇలా రకరకాల స్పాన్సర్స్తో ఒక ఇల్లు కట్టేశారండి ఫైనల్గా. ఇప్పుడు దేవుడట పరీక్షిస్తాడట. చదవండి, తర్వాత ఉంది అది, చదవండి. ఆ దినమున, దానిని ఏ దినమున, కొద్దిగా పై నుంచి చదవండి. వాని వాని పని కనపడుతుంది. ఇప్పుడు అంతా పునాది వెనక పని కనపడుతుంది. బంగారం పని, వెండి పని, రాళ్ళ పని, గడ్డి పని, కొయ్యకాలు పని, కర్ర పని, ఎవడి పని వాడి పని క్లియర్గా కనపడుతుంది, ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది. ఎవడి పని ఆడిది. ఆ దినము దానిని తేటపరుచును, అది అగ్ని చేత. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటేనట, అగ్ని చేత అంటే కట్ ఆఫ్ జరిగిద్ది. ఇప్పుడు కట్ ఆఫ్ అంటే తెలుసా? ఇప్పుడు డిఎడ్లో మొన్న పరీక్షలు చేశారు, చాలామంది క్వాలిఫై అవుతారు కానీ కట్ ఆఫ్ జరిగింది. కట్ ఆఫ్లో సక్సెస్ అయిన వాళ్ళకి మన జాబ్ వచ్చింది. ఒక కట్ ఆఫ్ పెడుతున్నాడట దేవుడు. అగ్ని అనే దాన్ని ఆ ఇంటి మీదకి రప్పించాడట. ఇప్పుడు ఇల్లు కట్టేశారని చెప్పా కదా, ఒక రేకులు ఇల్లు అలా పైన గడ్డితో అగ్ని పంపించాడు ఇప్పుడు ఆ ఇంటి మీదకి. 24 hours అగ్నిలో కాలిపోయింది ఇల్లు అనుకోండి ఒకసారి. ఇప్పుడు ఎవరి పని మిగిలిద్ది, ఎవరి పని బూడిదైపోతే నాకు చెప్పండి. ఫస్ట్ బూడిదయ్యేవాడి పని ఏంది? ఫస్ట్ గడ్డోడు. ఆ గడ్డోడు ఉంటాడు చూసా, గడ్డేసినోడు. ఫస్ట్ అగ్నికి బూడిద కుప్పగా మారింది. ఫస్ట్ 5 minutesలోనే బూడిద కుప్ప అయిపోద్ది. ఎవడేసింది? గడ్డి. తర్వాత కొయ్యకాలు, తర్వాత కర్ర. ఈ 3 ఏమైపోతాయి? పూర్తిగా బూడిదగా మారిపోతాయి. పట్టుకుంటే బూడిద తప్ప వాడు పెట్టిన వస్తువు కనపడదు. మిగిలే 3 ఉన్నాయి. ఏంటది? బంగారం. ఆ మధ్య కర్నూలులో బస్సు యాక్సిడెంట్ అయింది, గుర్తుందా మీకు? చిన్నటేకూరు దగ్గర అర్ధరాత్రి తగలబడిపోయింది కదా బస్సు. తర్వాత 2 రోజుల తర్వాత ఆ ఊరు వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? వలలు తీసుకొని వెళ్ళారు బూడిద కుప్పల దగ్గరికి. ఎందుకంటే అగ్నికి మిగతా అన్ని కాలిపోతాయి కానీ బంగారం కాలదు. అది 4000 degrees Celsius కావాలి, చాలా కష్టం అది. అందుకని ఏం చేశారంటే అక్కడికి ఆ బూడిదలో వెతుకుతున్నారు. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళిన ప్రయాణికులు ముక్కుయో లేదంటే చెవులయో ఉంటాయి కదా, అగ్నిలో బట్టలు కాలిపోతే మనిషి మాంసం కాలిపోద్ది, కానీ ఆ బంగారం అంతా అలా కింద పడిపోయింది కదా, వాటిని కూడా ఏరుకున్న వాళ్ళు ఉన్నారట. శవ మీద రాళ్ళు ఏరుకునే వాళ్ళు అంటారు, వీళ్ళు శవాల మీద చెల్లర ఏరుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు అనమాట. అంటే బంగారం అనేది నిలబడిద్ది, స్ట్రాంగ్గా నిలబడిద్ది. అది వెండి, అది కూడా నిలబడింది. రాయి, అది కూడా. ముగ్గురి కష్టం నిలబడింది, మిగతా ముగ్గురి కష్టం బూడిదైపోయింది. ఇప్పుడు వీళ్ళకి దేవుడు జీతం ఎలా ఇస్తాడో కింద చెప్తున్నాడు. చదవండి ఇంకా. అగ్నియే పరీక్షిస్తుంది, పునాది మీద ఒకడు కట్టిన పని నిలవాలి. చేసామంటే కాదు పని. నామకేవాసి పనులు ఉంటాయి కొన్ని, చేసామంటే అంతే. ఆ పని కాదట, పని నిలబడాలట, జీతం రావాలంటే. అర్థమవుతుందా? వీళ్ళు చాలామంది కష్టపడతారు పాపం. ఇక్కడ మీటింగ్ అని ఇప్పుడు ఈరోజు రాజేష్ వారి కుటుంబం ఈరోజు ఇక్కడ నిర్వహిస్తుంది. దీనికి చాలా ఖర్చు అవుతుంది పాపం వాళ్ళకి. ఎందుకంటే మరి నన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే నాకు పెట్రోల్ డబ్బులకి ఇవ్వాలి పాపం వాళ్ళు. మరి వచ్చినందుకు ఎంతో కొంత కానుకిస్తారు పాపం వాళ్ళు. మరి మీ అందరిని ఇక్కడ తీసుకురావడానికి ఈరోజు మరి అంతే కదా కార్యక్రమం. వాళ్ళు శాలరీలు పెడితే కానీ ఇక్కడ పని జరగదు ఇప్పుడు. మరి వాళ్ళు అంత కష్టపడ్డారు కదా, రేపు పరలోకంలో వాళ్ళకి ఊరకనే శుభ్రంగా వాక్యం వినేసి కడుపు నిండా తినేసి వెళ్ళిపోయినోడికి ఒకే జీతం దేవుడు ఎట్టెత్తాడు? ఇతడా? కొంతమంది చివరిలో వస్తారు, విఐపి క్యాండిడేట్స్, అలా ఊపుకుంటూ వస్తారు, వచ్చేసా అనుకుంటూ వస్తారు కొంతమంది. వాళ్ళకి మొట్టమొదట ఇక్కడికి వచ్చి స్టేజ్ కట్టి లైట్లు వేసి ప్రాజెక్టర్ వేసి కెమెరాలు పెట్టిన వీళ్ళకి ఒకే ఫలం దేవుడు ఎలా ఇస్తాడు? ఇస్తాడా దేవుడు? ఎవరి ఫలం వాళ్ళది గుర్తుపెట్టుకోండి. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత నా ఫలం మీకు రాదు, మీ ఫలం పక్కన వాళ్ళకి రాదు. ఇప్పుడు మనందరం కూడా బోరబండ సిబిటీలోనే ఉన్నాం. మనందరం ఇప్పుడు ఏ సిబిటీలో ఉన్నాం? ఇక్కడ బోరబండ సిబిటీ. నేనెక్కడున్నా? నేను ఖైరతాబాద్లో ఉన్నాను. ఏంది మరి ఏంది అట చూస్తున్నారు? నేను బోరబండ సిబిటీలోనే ఉన్నా. మీరు బోరబండ సిబిటీలోనే ఉన్నారు. నా కంఫర్ట్ వేరు, మీ కంఫర్ట్ వేరు. నాకు మంచి కుర్చీ వేశారు, నా కుర్చీకి నొప్పి పుట్టదు, మెత్తగా ఉంది కుర్చీ చక్కగా. నా కంఫర్ట్ ఎంత బాగుందో తెలుసా? చాలా హ్యాపీ. నాకు అటొక ఫ్యాను ఇటొక ఫ్యాను, నా కంఫర్ట్ వేరు. వీళ్ళు చాలామందికి ఒక్కపోతే చెంగులు ఆడుతూ ఉన్నాయి. అర్థమైందా?
పాపం వీళ్ళకి పక్కన కుర్చీలు ఉన్నాయి, వీళ్ళకి నా అంత కంఫర్ట్ లేదులే కానీ కాస్త కుర్చీలు ఉన్నాయి. వెనకమాల వాళ్ళకి పర్లేదు, మీ కింద కూర్చున్న వాళ్ళకైతే అయిపోయేటప్పటికి ఏసయ్య అనుకుంటా లెగవాలి పైకి. ఎందుకు? నడువులు గాలు పట్టేస్తాయి. అందరం ఒకే చోట ఉన్నాం, కానీ నాకున్న కంఫర్ట్ మీకు, నాకున్న కంఫర్ట్ వీళ్ళకి, ఎవరి కంఫర్ట్ ఆలదే. కానీ అందరం ఉండేది బోరమంట సిబిటీలో. అలానే అందరూ ఉండేది పరలోకమే, అందరూ వెళ్ళేది పరలోకమే, కానీ అందరికి కంఫర్ట్ ఒకటి కాదు. అదే అంటున్నాడు అక్కడ, వాని పని నిలబడవలెను. చదవనా? నిలిచిన ఎడల, నిలిచిన ఎడల, జాగ్రత్తగానండి, నిలవాలి. గడ్డేసినోడు కష్టపడ్డాడు, ఆడికి జీతం ఏడట. నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడింది. ఎవడి పని కాల్చివేయబడింది? ఆ ఆరుగురులో గడ్డోడి పని, కర్రోడి పని, కొయ్యకాలు. కష్టపడ్డాడా లేదా? ఆడు కూడా కష్టపడ్డాడు, అంతే కదా. గడ్డేం ఆకాశం నుంచి ఊడిపడలేదుగా, వీడే పాపం వెళ్ళి కోసుకొని చేసుకుని ఈడు కష్టపడ్డాడు, కానీ బూడిదైంది కష్టం. ఇప్పుడు వీడికి ఏమైందో చదవండి కింద. కాల్చివేయబడిన ఎడల వాడికి నష్టం. అదేంటయ్యా, నేను కూడా గడ్డేసాను కదయ్యా. నోర్మోయ్, నీకు నష్టం. అయ్యా నేను కర్రలు తెచ్చి కట్టాను కదయ్యా, నష్టం. అయ్యా కొయ్య కాలిచ్చే నష్టం. దేవుడు చెప్పి నష్టపోతావు, నష్టపోతావు. అంటే ఏంటి ప్రభు? నరకంలో ఏమైనా తోసేస్తావో తొయ్యును. నరకంలో ఏం తొయ్యడు, కానీ నష్టపోతావు. తర్వాత చదవని ఏమంటున్నాడు? నష్టపోవును. తర్వాత అతడు తన మట్టుకు రక్షింప, అంటే రక్షణ ఉందా వాడికి కూడా? గడ్డేసినోడికి కూడా రక్షణ ఉంది, కొయ్యకాలు కర్రవాడికి రక్షణ ఉంది, కానీ నష్టపోతాడు. ఉంది కానీ నష్టపోతాడు. కట్ ఆఫ్ జరిగిద్ది. అప్పుడప్పుడు జరిమానాలు విధిస్తారు చూసారా, శాలరీలో జరిమానాలు ఉంటాయి. మొన్న మధ్య ఎవరు క్రికెట్లో ఒక ఆయనకి సరిగ్గా మరి వేసాడో ఏదో జరిగిందట, కోత విధించారట. కోత అంటే రావాల్సినంత జీతం ఈరు, కోత విధించి చివరిలో మిగిలింది ఇస్తారు. అదే చెప్తున్నాడు. తన మట్టుకు తాను ఆ రక్షణ ఎలా ఉండిద్దట? చదవండి, తర్వాత చెప్పండి. తన మట్టుకు రక్షపడతాడు, కానీ అంటే ఆ రక్షణ ఎలా ఉండిద్దంటే, ఆ రక్షణ ఎలా ఉండిద్దంటే అగ్నిలో నుండి, అంటే జస్ట్ నరకం మాత్రం వెళ్ళలేదు బాబు, ఏదో పరలోకానికి వచ్చేసాం దారి తప్పి అన్నట్టుగానే ఉండిద్దట రక్షణ. నరకానికైతే వెళ్ళడట, కానీ నరకం ఒక్కదానికి వెళ్ళలేదు, మిగతాదంతా డ్యామేజ్ అయిపోయిందంట. ఇప్పుడు ఎలా ఉంటుంది? చావు తప్పి కన్నులొట్టబోయిందనే మాట విన్నారు మీరు ఎప్పుడైనా? సామెత అన్నారు ఇడియం. చావు తప్పి కన్నులొట్టబోయిందంటే ఇప్పుడు ఆడికి ఏడవాళ్ళు నవ్వాలో తెలియదు. ఎందుకు? ఏడుద్దామంటే బతికే ఉన్నాడు, నవ్వుదామంటే కన్ను పోయింది. ఏడుద్దామంటే నరకానికి వెళ్ళలేదు ఇప్పుడు వీడు, నవ్వుదామంటే పరలోకంలో ఉన్నత స్థానానికి వెళ్ళలేదు. జస్ట్ అగ్నిలో నుండి, మళ్ళీ చదవండి అన్నమాట. జస్ట్ ఎలాంటిదట వాడి రక్షణ? ఎలాంటిదట ఆ రక్షణ? తన మట్టుకు తాను రక్షింపబడతాడు. అయితే ఆ రక్షణ గొప్ప రక్షణ కాదట. జస్ట్ అగ్ని. అగ్ని అంటే ఏంటి? నరకం. జస్ట్ నరకంలో నుండి తప్పించుకున్నానండి బాబు. ఒక అంగుళం అటైతే పోయేది ప్రాణం, ఒక కాలు అటైతే లారీ వచ్చి గుద్దేది, ఏదో ఒక సెకండ్లో మిస్ అయ్యి ఇక్కడికి వచ్చా అన్నట్టుగానే ఉండిద్దట. అంటే నరకానికి మాత్రం వెళ్ళలేదు అని చెప్పుకోవటానికి తప్ప, నరకానికి అయితే పోలేదులేండి అని అనుకోవటానికి తప్ప, మహిమ లేని రక్షణ, ఘనత లేని రక్షణ, అతిశయం లేని రక్షణ, అంటే అత్యంత స్వల్ప అల్ప రక్షణలోకి ఆడు వెళ్ళిపోతాడట. ఈరోజు మీరు చేస్తున్న పని ఎట్టి పని? నిలబడే పని చేస్తున్నారా, నిలబడని పనే? రోజు పాపం మీలో చాలామంది ఆటోలు తోలుకుంటా, రిక్షాలు తోలుకుంటా, లేదంటే బస్తాలు ఎత్తుకుంటా, రకరకాల పనులు చేసుకుంటా, ఒళ్ళు ఓనం అయిపోయి దేవుడి కోసం శ్రద్ధగా పనిచేసేవాళ్ళు ఉంటారు. మీ పని ఎప్పటికైనా నిలబడిద్దే. కొంతమంది పాపం ఇక్కడ ఐటీలో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ మంచి 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 ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు, 40-50 వేలు శాలరీ వచ్చేవాళ్ళు ఉండొచ్చు. మీరు దేవుడి కోసం పాపం ఇలా కష్టపడకపోయినా దేవుడి కోసం 4 రూపాయలు ఇవ్వటం, ఆయన కోసం ఏదైనా చెయ్యటం, వచ్చిన వాళ్ళకి ఏదైనా ఒక సదుపాయాన్ని క్రియేట్ చేసి మీ పని కూడా చాలా గొప్పగా ఉంటుంది. కానీ కొంతమంది వస్తారు, పేరుకు సంఘంలో ఉంటారు, ఏనాడు సంఘం కోసం కష్టపడ్డు, ఏనాడు సంఘానికి 1 రూపాయి ఇవ్వడు, ఏనాడు సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడు, ఏనాడు మీటింగ్ ఉందంటే ఒక అడుగు ముందుకు రాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా, నరకానికి వెళ్తారో తెలియదు, లేదంటే నరకం నుంచి జస్ట్ 1 మిల్లీ సెకండ్లో తప్పించుకుంటారో తెలియదు. గుర్తుపెట్టుకోండి, మీదే రక్షణ. ప్రభు చెప్తారు కదా, 11వ అధ్యాయం 11వ వచనం మత్తయి సువార్తలో ఏమన్నాడు ప్రభు? ఒకసారి మంచి మాట ఉంటుంది చదవండి. 11వ అధ్యాయము 11వ వచనం మత్తయి సువార్త తీయండి, ముగించుకుందాం. 9 10 అయింది కదా, రైట్, ఇంకో 10 నిమిషాలు.
స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడు పుట్టలేదు. పుట్టుక మాత్రం చాలా గొప్ప పుట్టుక పుట్టాడట మహానుభావుడు. నిశ్చయంగా మీతో చెప్తున్నాను, ఎందుకంటే యోహానికి ఇచ్చిన ఇంట్రడక్షన్ ఎవరికి లేదు బైబిల్లో. అబ్రహాం తర్వాత ప్రపంచ చరిత్రలో ముసలోడికి పుట్టిన ఒకే ఒక్కడు ఈయనే. అంటే పుట్టడం అసాధ్యం అనుకున్న వేళ పుట్టినటువంటి వాడు, ముసిలి దానికి ముసిలి తల్లికి పుట్టినటువంటి వాడు, చాలా గొప్పవాడట. చదవండి. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. ఎందుకు ఇంత శిక్ష విధించాడంటే దేవుడు అనుమానించాడు. రాబోవాడవు నీవేనా? ఒక చిన్న అనుమానం పరలోక రాజ్యంలో మూలకు తోసేసింది. ఒక చిన్న అవిశ్వాసపు ఓట పరలోక రాజ్యంలో చిట్ట చివరి ప్రాంతానికి విసిరేసింది. మరి మీరు అసలు పరలోకానికే వెళ్తారా? ఆ డౌట్ ఇప్పుడు ఆలోచించుకోండి. పరలోక ప్రవేశం మీరు అనుకున్నంత సులభమేమీ కాదు. కష్టపడాలి, ఒళ్ళొంచాలి, ప్రభువు కోసం ప్రాణాలు అర్పించేంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి. పెద్దలు ఒక మాట అంటారు, గుర్తుందా? ఇల్లు పదే పదే కట్టుకునేది కాదురా, కట్టుకునేటప్పుడే కాస్త మంచిగా కట్టుకోరా అంటారు. ఎందుకు? ఇల్లు ఎన్నిసార్లు కట్టుకుంటారు మీరు అందరూ? ఒకవేళ ఇల్లు కట్టుకుంటే మీరు బతికుండగా ఎన్నిసార్లు కట్టుకుంటారు చెప్పండి? ఓన్లీ వన్ టైం. ఎలా కట్టుకోవాలి మరి? సముద్రంలో ఇసుకేస్తారా? నదిలో ఇసుక తేవాలి. ఏ సిమెంట్? మంచి ఒక అల్ట్రాటెక్, ఇంకొకటో ఒక నాగార్జునాను, మంచి సిమెంట్. రాడ్లు ఎలాంటివి వేస్తారు? రాడ్లు చెప్పేటప్పుడు చెప్తారు ఇది 1 mm, 2 mm, 10 mm. అక్కడ కూడా రాజీ పడవు. కొంతమంది అవసరమైతే అప్పు చేసి మరి, శక్తికి మించి అప్పు చేసి మరి, ఎక్కడ క్వాలిటీలో తేడా పడకుండా చక్కగా మంచి స్ట్రాంగెస్ట్ ఐరన్ తీసుకొని వస్తారు. ఎక్కడ క్వాలిటీలో తేడా పడరు. ఎందుకో తెలుసా? ఈరోజు కాకపోతే అప్పుడు రేపు పొద్దున్న తీర్చుకోవచ్చు, కానీ ఇల్లు ఈరోజు కాకపోతే రేపు మరలా తిరిగి కట్టుకునేది ఏదో స్ట్రాంగ్గా కట్టుకోవాలి. అలానే పరలోకానికి వెళ్ళేది జీవితంలో, ఈ ప్రపంచంలో ఒక్కసారి అడుగు పెడతావు. కట్టుకునేది ఏదో అక్కడ నీ నివాసాన్ని స్ట్రాంగ్గా కట్టుకో. ఎక్కడో చివరిలో విసిరేసినట్లుగా అల్పస్థితిలో పడిపోయామనుకో, సుఖం లేదు, సంతోషం లేదు. పరలోకం వచ్చాము అని చెప్పుకోవటానికి తప్ప ఒక సుఖం సంతోషం లేని జీవితం అయిపోతుంది ఇది. రక్షణ పొందాము అని చెప్పుకోవటం తప్ప ఆ రక్షణ అగ్నిలో నుంచి తప్పించబడిన అతి స్వల్ప రక్షణగానే మిగిలిపోతుంది నీ జీవితంలో. చదవండి, అదే అన్నాడు, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు. 5వ అధ్యాయం 19 రండి. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 19కి రండి. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన దానిని మీరి, అంటే పెద్దవేమీ మీరలేదు పాపం అతను. పెద్దవేమి మిగులు అల్పమైన దానిని మీరి ప్రజలకి అలాగున బోధించువాడెవడో వాడు నరకానికి అయితే పోలే, కానీ పరలోక రాజ్యములో అల్పుడు కూడా కాదు, మిగుల అల్పుడు. మళ్ళా తేడా ఉంది ఇంకోటి. ఇందాకేమన్నాడు? అల్పుడు. ఇప్పుడేమంటున్నాడు అంటే మిగుల అల్పుడు. అంటే అల్పుడు కంటే వెనక. ఇప్పుడు పేదోడు ఉంటాడు, నిరుపేదోడు ఉంటాడు కదా, ఆ టైపు. అల్పుడే అత్యంత లీస్ట్ పొజిషన్ అంటే అంతకంటే లీస్ట్ పొజిషన్ అట. మిగుల అల్పుడు అన్నప్పుడు. అయితే తర్వాత చదవండి ఇంకా. అయితే వాటిని గైకొని బోధించువాడు ఎవరు? పరలోక రాజ్యంలో. అంటే పరలోక రాజ్యంలో గొప్పోళ్ళు కూడా ఉంటారయ్యా. అల్పులు కూడా ఉంటారు. మిగులు అల్పులు ఉంటారు, గనులు ఉంటారు. రేపు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్య పునాదులట 12 స్తంభాల మీద బేస్ అయి ఉంటాయట. ఇప్పుడు మీకు బోరబండలో ఎన్ని పిల్లర్స్ కనపడుతున్నాయి మీకు? ఇక్కడ 1, 2, 3 అలా లెక్క పెట్టుకోండి. ఇక్కడ కనపడుతున్నాయి కదా పిల్లర్స్. పరలోక రాజ్యంలో దేవుడు 12 పిల్లర్స్ పెట్టాడట. అందరికీ కనిపిస్తాయట పిల్లర్స్. ఆ పిల్లర్స్ మీద స్టోన్ కట్టాడట ఆయన. ప్రకటన గ్రంథానికి రండి, వాటి మీద ఏముండిద్దో ప్రకటనకి రండి. 21:14 రండి. ప్రకటన 21:14 రండి. ప్రకటన 21:14 రండి. ప్రాకారం అంటే ఏంది? ఇక ఫినిషింగ్ టచ్. ఇక అది పెట్టగోడ అంటాం కదా, చివరిలో మనం కట్టుకుంటాం చూసారా, ఇల్లు మొత్తం ఇక ఆ ప్రాకారంతో అయిపోద్ది. ప్రహరీ గోడ అంటాం దాన్ని తెలుగులో. పరలోకపు ప్రహరీ గోడ 12 పునాదుల మీద కట్టబడి ఉందట.
ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క పన్నిద్దరు అపోస్తలుల 12 పేర్లు. ఇప్పుడు మీరు పరలోక రాజ్యానికి వెళ్తే ప్రహరీ దాటితేనే కదా మీరు ఇంట్లోపలికి వెళ్ళేది. ఇప్పుడు మీ అందరి ఇళ్లలోకి నేను అడుగు పెట్టాలంటే ముందేది దాటాలి? అంతే కదా, ప్రహరీ దాటితేనే ఇంట్లోకి వెళ్తాం. పరలోక రాజ్యానికి ఒక ప్రహరీ ఉందట. ఆ ప్రహరీ దాటితేనే లోపలికి వెళ్తాం. ఆ ప్రహరీ 12 పునాదుల మీద కట్టబడి ఉంది. ఆ ఒక్కొక్క పిల్లర్ మీద ఉండే పేరేంటో తెలుసా? మత్తయి, పేతురు, యోహాను, యాకోబు, తోమా, బర్తలోమయ, ఫిలిప్పి, ఇలా 12 మంది పేర్లు ఉంటాయట. అంటే వాళ్ళ స్థాయి వేరా. నువ్వు వెళ్ళి పౌలు గారితో ముచ్చట్లు వేసుకొని తొడమైన కాలేస్తానంటే కుదరదాడా? ఎగరేస్తే అంతారు, కిందకు పంపిస్తారు నిన్నాడా. మత్తయ్య గారి పేరు ఉంటుందండి. నన్ను ఎట్లా పెడతాడు అక్కడ? మత్తయ్య గారు ఎక్కడ, నేనెక్కడ? ఆ మహానుభావుడు బ్లేడు పెట్టి చర్మాన్ని చీల్చేశారు ఆయన వెనకమాల సంఘ చరిత్ర చదివితే. మరి ఆయనకి నాకు ఒకటిస్తే ఎలా? కారులో తిరిగి వచ్చే నాకు, సూట్ వేసుకునే నాకు. పేతురు గారిని తల క్రిందులుగా సిలువేశారు రోమా సామ్రాజ్యంలో, ఆయనకి నాకు ఒకటిస్తే ఎలా? అంద్రేయ గారిని యక్షాకారంలో సిలువేశారని అపోస్టల్ హిస్టరీస్ చెప్తున్నాయి, ఆయనకి నాకు ఒకటిస్తే ఎలా? పౌలు గారిని శిరచ్ఛేదనం చేశారట మహానుభావుడికి, ఆయనకి నీకు ఒకటిస్తే ఎలా? వాళ్ళ స్థాయి వేరు. వాళ్ళు అందుకుంటాం కూడా మనకి సాధ్యమో కాదో. మరలా చెప్తున్నా, రక్షణ సమానం కానీ బహుమతులు వేరు. ఏ వేరు? రక్షణ సమానం, అందరికీ సమానం. రక్షణ మాత్రమే సమానం. గుర్తుపెట్టుకోండి అన్నమాట. రక్షణ మాత్రమే సమానం పరలోకంలో. బహుమతులు స్థాయిలు వేరు. అబ్రహాం స్థాయి వేరు, యేసు స్థాయి వేరు. యేసు దేవుని సాక్షాత్తు సర్వలోకాలను సృష్టించిన దేవుని కుడి పార్శ్వం అట. కుడి పార్శ్వం. దేవుని అందుకోవాలంటే కెరూబుల్ని దాటాలి. అక్కడ చాలా దేవుడు అందుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. కొన్ని కాంతి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కెరూబుల పైన వసిస్తాడు ఆయన. మరి ఆ లోకానికి నువ్వు వెళ్తున్నావు కదా, ఏం కష్టపడుతున్నావు? ఏ స్థానానికి వెళ్తావు? ఒకవేళ పుట్టుకుని ఈరోజు చేస్తే ఏ స్థానానికి వెళ్తావు నువ్వు? ఆ పరలోకంలో ఆలోచించుకో. మనం కొట్టుకుంటాం దేనికోసం అంటే ఆర్టీసీలో సీట్ల కోసం. ఈ మధ్య ఆర్టీసీలో ఆడాళ్ళకి ఫ్రీ అట కదా, మగాడు ఎక్కాలంటే భయపడుతున్నాడు. మొన్న ఎవరో ఒక వీడియో పంపించారు, ఆవిడ అంటుంది ఎవడికి పుట్టావురా అంటుంది. ఆవిడ ఎవరినో ఎవడికి పుట్టావురా, ఎంతమందికి కన్నావురా అంటుంది. ఎందుకంటే సీట్లో కూర్చున్నాడట, ఆడాల సీట్లో. బస్సు ఎక్కితే సరిపోయిద్దా? మంచి విండో సీట్ వద్దా నీకు? ఏ సీటు కావాలి? మన విండో సీటు కోసం అయితే పిల్లోని అద్దంలో నుంచి దూరుస్తున్నాడు ఒక ఆయన. అందరూ బస్సులోనే ఉంటారు, కానీ భుజాల నొప్పులు పుట్టేలాగా చేత్తో పట్టుకునేవాడు ఉంటాడు, ఒక్క పోతలతో అల్లాడిపోయేవాడు ఉంటాడు, రెండో సీట్లో కూర్చొని అటు సుఖము ఇటు దుఃఖము కాకుండా అటు ఇటుగా కానివాడు ఉంటాడు, విండో సీట్ దగ్గర హ్యాపీగా గాలి పీల్చుకుంటూ అవసరమైనప్పుడు లాలాజలాన్ని బయట కూలుస్తూ హ్యాపీగా అనుభవించేవాడు ఉంటాడు, గాలి అలా పీల్చుకుంటూ. అందరూ బస్సులోనే ఉన్నారు, కంఫర్ట్స్ వేరు. అందరూ రేపు పరలోకానికి పొరపాటున వెళ్తే, పొరపాటున ఎందుకంటున్నానంటే నరకానికి వెళ్ళే బ్యాచ్ ఎక్కువ కాబట్టి, ఒకవేళ పొరపాటు ఇటు దాటి కనుక అటు వెళ్తే ఎక్కడ ఉంటావు ఆలోచించుకో. గట్టి పునాది వేసి కష్టపడండి. వచ్చామంటే వచ్చాం, విన్నామంటే విన్నాం, రాసుకున్నాం వెళ్ళిపోయాం, చెమట చుక్క రాల్చకుండా ఇస్త్రీ బట్ట నలగకుండా వెళ్ళిపోయేవాడికి దేవుడు ఇవ్వడండి. కష్టపడి ఒళ్ళొంచి శ్రమలను అనుభవించి దేవుని కోసం పరిగెత్తే ఏలియాలాగా పరిగెత్తాలట. ఏలియా పరిగెత్తాడట తెలుసా? అహబు పరిగెడుతుంటే అహబు రథం మీద వస్తుంటే చూడండి, అసలు ఏలియా అంత గొప్పడు చూడండి. అహబట రథం మీద, రథం అంటే ముందేముంటాయి? గుర్రాలు ఉంటాయి. ఏలియా అనట రథం కంటే ముందు పరిగెత్తాడట. ఎవరి కోసం ఇంత పరుగు? ఎవరి కోసం? ముసలాయన అంటే నా దేవుడి కోసం. ఆ పొట్ట వేసుకొని ఎందుకు ముసలాయన ఇంత పరిగెడుతున్నావు అంటే నా తండ్రి కోసం. అందుకని ఆయన మహిమ వేరు. సింహాసనాన్ని ఎందుకు కడుక్కున్నా మోషే అంటే నా క్రీస్తు కోసం నిందలు భరించడం కోసం. నీ మహిమ వేరు. మరి మనం చివరి రోజు వచ్చే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది, రేపు వస్తారు ఒక బ్యాచ్. అసలు పరలోకానికి వెళ్ళరేమోనండి, జాగ్రత్త సుమా. ఒక బస్సు మిస్ అయితేనే ఎంత బాధపడతాం కదా మనం అనుకున్న బస్సు. మీరందరూ మీ ఊర్లోకి వెళ్తారు కదా చాలామంది. నా తెలిసి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు చాలా తక్కువ.
దగ్గరలో ఉన్న పల్లెటూరులో, ఆంధ్ర ప్రాంతం లేదంటే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ. మీరు అనుకున్న ట్రైన్ మిస్ అయిపోతే ఎంత బాధ. అదే పరలోకం మిస్ అయిపోతే ఆలోచించండి. ఒక సెకండ్లో మీకు ఎప్పుడైనా మిస్ అయిందా ట్రైన్? నాకు మిస్ అయింది చాలాసార్లు సేవా జీవితంలో. నా కళ్ళ ముందే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడ్డా. అలా పరలోకం ఇప్పుడు వెళ్ళిపోకూడదు. మీ కళ్ళ ముందే వెళ్ళిపోయిందంటే మరలా తిరిగి ఇంకొక ట్రైన్ లేదు ఇక్కడ తీసుకువెళ్ళటానికి. ఒక్కటే మార్గం అట. నేనే మార్గము, ఐఎమ్ ది వే, ఐఎమ్ ది ట్రూత్, ఐఎమ్ ది లైఫ్, నో మ్యాన్ కమ్స్ టు ద ఫాదర్ అన్లెస్ బై మీ. ఒక్కడే మార్గం. ఆ ఒకే ఒక్క వాహనం కనుక వెళ్ళిపోతే నీ జీవితం నరక సమాప్తం. కాబట్టి జ్ఞాపకం చేసుకొని పరలోక రాజ్యంలో మంచి పునాది కోసం కష్టాలు పడండి, నిందలు అనుభవించండి, బాధలు అనుభవించండి. ఎంత చేయగలుగుతారో అంత చేయండి. ప్రసంగి అంటాడు కదా, ఏమంటాడు ప్రసంగి? చేయుటకు నీకిచ్చిన పని శక్తి లోపం లేకుండా ఇక్కడే చేసుకో. కష్టపడతావా దేవుడి కోసం? ఇక్కడే కష్టపడు. రేపు నరకానికి వెళ్తే కష్టపడటానికి కూడా అవకాశం లేదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే కష్టపడండి. మీ జీవితాలను పరలోక రాజ్యంలో ఒక మంచి కిరీటం మీకు పొందాలని కోరుతున్నా. జీవ కిరీటం అత్యంత ఉన్నతమైన కిరీటం. అందుకనే పౌలు అన్నాడు, నా కోసం ఏది వెయిట్ చేస్తుంది అన్నాడు. ఆయనకు అర్థమైపోయింది, నేను మ్యాటైర్గా కాబోతున్నా, నేను హతసాక్షిని కాబోతున్నానని. కాబట్టి మన కనీసం అంత కిరీటం కాకపోయినా అతిశయ కిరీటం కోసమైనా కష్టపడాలి. రైట్? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి